హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ టైంకి మంచి స్నాక్ రెసిపీ అనమాట, అండ్ అలాగే చాలా హెల్దీ కూడా. సో బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. బఠానీస్ వచ్చేసరికి ఇక్కడ మేము వైట్ బఠానీస్ తీసుకున్నాము. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అండ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ కావాలి అంటే ఎలాగా ఏంటి అనేది ప్రాసెస్ అనేది ఇక్కడ చూపిస్తామన్నమాట. అండ్ 1 కప్ ఆఫ్ బఠానీ తీసుకున్నాము. ఈజీగా ఇది ఒక ఫోర్ మెంబర్స్కి వచ్చేస్తుంది అనమాట. జస్ట్ 3 to 4 మెంబర్స్కి ఈజీగా వస్తుంది 1 కప్ ఆఫ్ బఠానీ చాట్. ఎందుకంటే ఇది మనం వాష్ చేసుకొని నానబెట్టుకున్న తర్వాత మనకి బఠానీ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి బఠానీస్ని నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఓవర్ నైట్ అంటే నైట్ మొత్తం నానపెట్టుకుంటున్నాము. ఇక్కడ మనకి జస్ట్ సైజ్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి నానకుండా ముందు సైజ్ అనమాట, అండ్ నానిన తర్వాత మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ చూపించాను అంతే. అండ్ ఓవర్ నైట్ నానిన తర్వాత చూడండి మనకి సైజ్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది మంచిగా మనకి. సో ఇలా మనకి నానుతుంది. అండ్ దీన్ని ఇంకొక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ని చేంజ్ చేసేసుకోవాలి. వాటర్ చేంజ్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని అండ్ ఉప్పు వేసేసేయాలి. వేసి దీన్ని ఒక 2 విజిల్స్ అయితే మనకి ఈజీగా ఉడికిపోతుంది, ఇంకా ఎక్కువ అవసరం లేదు. అండ్ ఈ వాటర్ని కూడా నేను ఇలానే ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే మనము పేస్ట్ అయితే ఏం చెయ్యము, చాలా మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి ఈ వాటర్ మనకి కొంచెం కుక్ చేసుకుంటానమాట. దీంట్లో మనము ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ పోపు వేసిన తర్వాత ఉడికించుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ వాటర్ని కూడా అలానే ఉంచేసాను. అండ్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఒక 1 ఆనియన్ని ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసి కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. అండ్ దాంట్లోకి కొంచెం టొమాటో అనమాట, ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనకి ఆనియన్ అండ్ అలాగే టొమాటో పీసెస్ మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, అండ్ అలాగే కొంచెం గరం మసాలా పొడి అండ్ కొంచెం సాల్ట్, అండ్ అలాగే ఉప్పు వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం బఠానీ కుక్ చేసుకునేటప్పుడు కల్లుప్పు వేసాం కదా, ఆ సాల్టే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి చాలా ప్రాపర్గా ఉడికిపోయింది కాబట్టి మనము మిక్సర్ జార్లో వేసి పేస్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ వాటర్తో కలిపి మనము ఈ బఠానీని మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనకి మంచిగా ఉడికిపోయింది కాబట్టి మిక్సర్ జార్లో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ వాటర్తో ఇంకొంచెం సేపు మనకి కుక్ అయితే సరిపోతుందన్నమాట, ఒక 5 to 8 minutes. ఇట్లా కుక్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే మనం ఇక్కడ పొటాటో కానివ్వండి ఏం వేయలేదు కదా, సో మనకి ఆ క్రీమీనెస్ అనేది వస్తుందన్నమాట, ప్రాపర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇదే మంచిగా మ్యాష్ అయిపోతుంది, బఠానీ అనేది బాగా మ్యాష్ అయిపోయి మనకి మంచి ప్రాపర్ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలాగా మనకి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. అండ్ ఈలోపు వచ్చేసరికి అది కుక్ అవుతున్న టైంలో లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని అది కుక్ అవుతున్న టైంలో ఇక్కడ నేను పుదీనా చట్నీ అండ్ అలాగే ఇమ్లీ చట్నీ అంటారు కదా, అంటే చింతపండుతో చేస్తారనమాట, కొంచెం స్వీట్గా ట్యాంగీగా అలా ఉంటుంది. ఈ 2 చట్నీస్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో లెంత్ ఎక్కువైపోతుందని ఇట్లాగా నేను జస్ట్ నార్మల్గా పెట్టేశాను. ప్రాపర్ ఈ చట్నీస్ ఎలా చేసుకోవాలి అనేది ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఒకవేళ ఆ చట్నీస్ ప్రిపేర్ చేసుకోవడానికి అంత టైం లేకపోతే మనకి చాలా ఈజీగానే దొరుకుతున్నాయి అనమాట స్టోర్లో. సో అది కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది టేస్ట్. అండ్ ఇవి వచ్చేసరికి నేను బయట నుంచే తెచ్చుకున్నాను, నేను ప్రిపేర్ చేసుకోలేదు. అండ్ అలాగే ఇవి మా ఇంట్లో ఉన్నాయి అనమాట, లైక్ కార్న్ఫ్లేక్స్. ఇవి కూడా కొంచెం క్రిస్పీనెస్ కోసం అనేది ఉన్నాయి కాబట్టి యూస్ చేస్తున్నాను అంతే. సో ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ చట్నీస్ అయితే. ఒకవేళ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే హ్యాపీగా స్టోర్ బాట్ అవి కూడా తీసుకొచ్చుకోవచ్చు, అవి ఈజీగా దొరుకుతున్నాయి అనమాట. అండ్ మనకి బఠానీ చాట్ అనేది రెడీ అయిపోయింది. సో ఎలా అసెంబుల్ చేసుకోవాలనేది జస్ట్ చూపిస్తాను ఇక్కడ. మనం ఫస్ట్ కుక్ చేసుకున్న బఠానీని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అండ్ అలాగే
గ్రీన్ చట్నీ అని చెప్పాను కదా, పుదీనా కొత్తిమీరతో చేస్తారు. సో ఈ చట్నీని కొంచెం పైన ఒక 1 స్పూన్ అట్లా వేసేసుకొని, అండ్ అలాగే ఇమ్లీ చట్నీ, చింతపండుతో చేసుకున్న చట్నీ కూడా ఇట్లాగా వేసేసుకోవాలి. చింతపండులో కొంచెం బెల్లం వేసుకుంటారు, సో దట్ స్వీట్నెస్ వస్తుందన్నమాట, బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఆనియన్ వేసుకుంటే మనకి క్రంచీగా తగులుతూ అక్కడక్కడ బాగుంటుందన్నమాట. అండ్ అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా అయినా తినేయచ్చు. సేవ్ అండ్ అవి అయితే ఆప్షనల్. ఇక్కడ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను. చాలా బాగుండిద్ది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్ట్రీట్ స్టైల్లో మనం బయట తింటే ఎలా ఉంటుందో టేస్ట్, ఆ టేస్ట్ అయితే వస్తుంది, చాలా బాగుండిద్ది. సో ఇక్కడ కొంచెం క్యారెట్ని గ్రేట్ చేసేసుకొని అది కూడా కొంచెం వేసేసుకున్నాము. అండ్ అలాగే కార్న్ఫ్లేక్స్ చెప్పాను కదా, అవి కూడా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. అది జస్ట్ ఆప్షనల్ అనమాట. ఇట్లా తినేయచ్చు, చాలా బాగుండిద్ది. లేదు అంటే మనం కొంచెం లెమన్ని కూడా పిండేసుకొని తినచ్చు అనమాట. టేస్ట్ అయితే అసలుకి యాజ్ ఇట్ ఈస్ బయట కొనుక్కొని తిన్నట్టే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు చట్నీస్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు అండ్ స్టోర్లో కూడా దొరకలేదంటే నార్మల్గా కూడా తినేయచ్చు. జస్ట్ ఆనియన్స్ అండ్ లెమన్ని పిండేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ చట్నీస్ కంపల్సరీ అని ఏం లేదు, బట్ ఇట్లా తింటే ఏంటంటే మనం జస్ట్ బయట కొనుక్కున్నప్పుడు మనకి వేస్తారు కదా, లైక్ షాప్స్కి వెళ్ళి తినినప్పుడు, సో యాజ్ ఇట్ ఈజ్ ఆ టేస్ట్ అండ్ ఆ ఫ్లేవర్స్ అయితే వస్తాయి కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాను. అండ్ ఒకవేళ మీ దగ్గర ఇవి అవైలబుల్ లేవు, చేసుకోవడానికి కూడా కుదరలేదు అనుకుంటే హ్యాపీగా నార్మల్గా కూడా కొంచెం లెమన్ పిండేసుకొని తినచ్చు, చాలా చాలా బాగుండేది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.